కాళేశ్వరంలో సరస్వతి పుష్కరాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉదయం నుంచే భక్తులు త్రివేణి సంగమానికి పెద్ద సంఖ్యలో తరలివచ్చి పుష్కర స్నానమాచరిస్తున్నారు. అనంతరం శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి వార్లను దర్శించుకుంటున్నారు. మరోవైపు సాయంత్రం వేళ నది ఒడ్డున ఏర్పాటు చేసిన మహాహారతి క్రతువు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని తెలంగాణ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేపట్టింది. ఎండల తీవ్రత దృష్ట్యా టెంట్లు, పందిళ్లతో భక్తులకు సకల ఏర్పాట్లు చేసింది. సరస్వతి పుష్కరాల కోసం తెలంగాణ, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి లక్షల సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. భక్తుల కోసం కాళేశ్వరంలో టెంట్ సిటీని అధికారులు ఏర్పాటు చేశారు. జ్ఞాన సరస్వతి ఘాట్ దగ్గర పుష్కర స్నానం చేయడానికి వీఐపీలకు ఏర్పాట్లు చేశారు. సాధారణ భక్తుల కోసం మరో ఘాట్ సిద్ధంగా ఉంచారు. పలు రాష్ట్రాల పీఠాధిపతులు పుష్కర స్నానాలు ఆచరించనున్నారు. ఈ నెల 26 వరకు జరగనున్న సరస్వతి నది పుష్కరాలకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసింది. అటు విజయవాడ నుంచి ప్రత్యేక బస్సులను ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది.